Hello friends, hi, welcome to my channel Sowjanya Smart Study Center. But today యొక్క వీడియోలో రీజనింగ్ సబ్జెక్ట్లోని మరి ఎనాలజీ అనే టాపిక్లో నెంబర్ ఎనాలజీ అనేటువంటిది మనం ఎలా షార్ట్కట్ పద్ధతిలో ఎలా చేయాలి అనేది ఈరోజు యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క చిన్న ట్రిక్ నేను చెప్తానండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నెంబర్ ఎనాలజీ క్వశ్చన్ ఎక్కడ అడిగినా కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈజీగా సాల్వ్ చేయగలిగేటువంటి ట్రిక్ అనేది ఈరోజు నేను మీకు చెప్తానండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ సాల్వ్ చేద్దామండి. ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సెవెన్ని మనము 36గా అయితే కన్వర్ట్ అయింది. సో అలా 9 అనేది కూడా ఎలా మనం కన్వర్ట్ అవుతుందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ అనేది మనం ఇక్కడ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి 7 ఉంది. ఇక్కడ 7ని మనం 36గా అయితే కన్వర్ట్ అయింది. సో ఎలా కన్వర్ట్ అయింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. చిన్న ట్రిక్ చెప్తాను, ఫాలో అవ్వండి. 7ని మనం స్క్వేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 7 స్క్వేర్ చేసేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ 49 వస్తుంది. 49ని 4 into 9 చేయండి. 4 into 9 చేస్తే 36. సో 7ని ఈ 36 అనేది వచ్చేసింది మనకి. నెక్స్ట్ 9ని కూడా ఇలానే చేయండి. 9ని స్క్వేర్ చేయండి. 9 into 9 81 వచ్చేసింది. 81ని మనం ఇంటూ చేయండి. 8 into 1 8. సో 8 is the answer. 18, 16, 21, 8 అనేది మనకి ఆప్షన్స్లో అయితే ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. 8 అనేది మనకి రైట్ ఆన్సర్. మరి ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి మంచి ట్రిక్ అండి. ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఇక్కడ పెద్ద నెంబర్ అనేది చిన్న నెంబర్గా మరి కనెక్ట్ అయినట్లయితే మనకి 2 విధాలుగా అయితే ఆలోచించవచ్చండి. ఇన్ కేస్ ఇక్కడ మనకి నెంబర్ బేసిక్ లాజిక్ అయినట్లయితే సబ్స్ట్రాక్షన్ ఆర్ డివైడెడ్ బై అయితే మనం చేయొచ్చు, అంటే మైనస్ ఆర్ డివైడెడ్ బై అయినా మనము చేయొచ్చు. మరి ఇన్ కేస్ డిజిట్ బేస్డ్ లాజికల్ అయితే కనుక మనము ఇక్కడ మరి ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ పైన కానీ మనము ఆ లాజిక్ అనేది ఆలోచించాల్సి ఉంటుంది. ఎడిషన్ ప్లస్ కానీ మల్టిప్లికేషన్ ఇంటూ కానీ మనం లాజిక్గా ఆలోచించాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 352ని వాళ్ళు 30 అయితే కన్వర్ట్ చేశారు. 296ని ఎలా అయితే కన్వర్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి డిజిట్ బేస్డ్గా మనం కనుక లాజిక్గా ఆలోచిస్తే 3 into 5 into 2 మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 30. సో 30 అనేది 352 30కి అయితే కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ 296 కూడా ఎలా కన్వర్ట్ చేయాలి, 2 into 9 into 6. సో దాన్ని 108గా అయితే మనకి ఆన్సర్ వచ్చేసింది. సో ఇలా లాజిక్గా డిజిట్ బేస్డ్ లాజికల్గా అయితే ఆలోచిస్తే సరిపోతుంది. నెంబర్ బేసిక్ డిజిట్ బేస్డ్గా 2 విధాలుగా ఆలోచిస్తే మనకి సరిపోతుంది. సో ఇలాంటి ట్రిక్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రిక్స్ ఎన్నెన్నో మీకు అప్లోడ్ అయితే చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.